నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ మొదటిసారిగా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రత్యేక అధికారి రామకృష్ణ, కార్యదర్శి నరేష్ అధ్యక్షతన అన్ని విషయాలు క్లుప్తంగా ప్రజలకు వివరాలు తెలిసిన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. అందులో భాగంగా కూడా ఇండ్లు ఉండి స్థలం ఉన్న వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. డేరంగి ఉమా, ఉన్నపురం పోసాని, మేకల విట్టాబాయ్, దాసరి నీలిమ, తోట నవనీత, కల్లోల కవిత, జుర్రు సతీష్, దేశాయి సారిక, కుమ్మరి లక్ష్మి, రాసరి లక్ష్మి, కల్లోల రూప, బందెల ఉమా, తోట సుశీల, మావూరి మంజుల, కండే రాజామణి, షేక్ ఫర్బీన్, తోగల సాయమ్మ, కుమ్మరి లలిత, బదావత్ అనిత, రాసరి లక్ష్మి, మక్కల రమేష్, రాసరి అర్చన, వంజరి రవి, కల్లోల గంగామణి, రేపన్ లక్ష్మి, రేపన్ శాంత, కర్రోల అబ్బాయి, ఎర్రొల్ల లావణ్య, ఊడెం లక్ష్మీబాయ్, సౌదా శ్రీనివాస్, ఆమందు లక్ష్మి, ఈర్నాల అనుష, ఉమ్మెడ రజిత, బందెల గౌతమి, డప్పు అమూల్య, రాపెన్ గంగారాం, మిషాల లలిత, తోకల పోసాని, దాసరి గంగూబాయ్, అల్లకొండ మల్లేష్ గౌడ్, వీళ్ళు చనిపోవడం జరిగింది. వీరు ఆ భార్య పేరు మీద వీళ్ళు అప్లై చేయడం జరిగింది. మేకల విజయ, అబ్బాపురం లక్ష్మి, గడ్డం సంధ్య, ఆమందు గోదావరి, అల్లకొండ సరిత, తోకల రుక్మాబాయ్, మంద సింధు, ఆషది సాయమ్మ, సౌదా పద్మ కిషన్, కల్లోల గణేష్, గడ్డం సవిత, షేక్ జమీలా, బండేల సావిత్రి, మందొల్ల సాయిరెడ్డి, నాగర్ గంగూబాయ్, చిత్తారి సుగుణ, గోపు ఉమా, కల్లోల సత్యమ్మ, ఆమందు ఇంద్ర, మేరొల్ల శంకర్, వెల్మల సాయమ్మ, దప్పు సాయిలు, అల్లకొండ గంగామణి, ఆషది ఇంద్రజ, తోకల లక్ష్మి, ఐలాపురం స్వప్న, వెల్మల సుశీల, దేశాయి గంగామణి, మొద్దు హన్మక్క, ఫౌజియా సుల్తానా, రాగల స్వప్న, ఆరే గంగూబాయ్, ఆషది అనసూయ, అబ్బాపురం లావణ్య, తోకల రాణి. బందెల నడిపి గంగాధర్, కొండ శిరీష, కొండ సువర్ణ, చిత్తరి గంగు, దుంగెన మౌనిక, కదం లలిత, తోట లక్ష్మి, తోట భూమరాజ్, లడబ్ సబిరా బేగం, తోట ఇందిర, చిత్తారి గంగామణి, సైదా బి, దూసరి రిజోనా, నీలి సత్యమ్మ, నీలి లత, ఆమందు రాజారాం, సౌదా సమత, రేపన్ నర్సుబాయ్, తోకల కృష్ణవేణి, ఉమ్మెడ కమల, కొండ నీలిమ. వీరు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లున్న వాళ్ళు, స్థలం ఉన్న వాళ్ళు. వారి కొడుకును యాడ్ చేయడానికి అప్లై చేశారు. అదేవిధంగా ఆమందు మీనా ఇంటి నుంచి ఆమందు సంతోష్, ఆమందు మీనా వాళ్ళిద్దరూ కూడా రేషన్ కార్డు కొరకు మీ సేవలు అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఆమందు గోదావరి ఇంటి నుంచి ఆమందు నవనీత, ఆమందు నందేష్ వారిద్దరి కుమారులు యాడింగ్ కోసం చేయడం జరిగింది. ఆషది ఇంద్రజ ఇంటి నుంచి ఆషది రణ్వీర్, ఆషది సాయమ్మ ఇంటి నుంచి ఆషది కార్తిక్, ఆయేటి శిరీష ఇంటి నుంచి ఉమ్మేడ చతుర్థి, అదేవిధంగా బదావత్ అనిత ఇంటి నుంచి బదావత్ వర్షిని, బదావత్ వరుణ్, అదేవిధంగా బండరి చిలుక గంగామణి ఇంటి నుంచి బందెల నిత్యానందన, బందెల ఆకృతి, అదేవిధంగా చిన్నయ్య గారి మాధురి ఇంటి నుంచి చిన్నయ్య గారి రక్షిత, డప్పు అమూల్య ఇంటి నుంచి డప్పు గంగా దైవి, అదేవిధంగా డప్పు హరి కీర్తన, అదేవిధంగా డప్పు దాసరి సుజాత ఇంటి నుంచి దాసరి సాయిలు,
దాసరి అన్రూప్, అదేవిధంగా దేశాయి గంగామణి ఇంటి నుంచి దేశాయి సారిక, అదేవిధంగా ఎగ్గం రజిత ఇంటి నుంచి నాలేశ్వర్ స్నేహిత్, అదేవిధంగా గడ్డం సందే ఇంటి నుంచి గడ్డం అశ్విత, అదేవిధంగా గడ్డం శ్రావణి ఇంటి నుంచి గడ్డం మనోజ్ఞ, గడ్డం వర్షిక, వీళ్ళు కూడా చేర్పుల కొరకు అప్లై చేయడం జరిగింది. గోపు కళావతి ఇంటి నుంచి గోపు నివేద్, కొండూరు నవిత, గోపు నిఖిల్, అదేవిధంగా గోపు ఉమా ఇంటి నుంచి గోపు శ్యామ్ కుమార్, జుర్పల్లి అర్పణ ఇంటి నుంచి జుర్పల్లి హర్షితారావు, జుర్రు గాయత్రి ఇంటి నుంచి జుర్రు రిత్వికశ్రీ, జుర్రు రత్నశ్రీ, కల్లోల కళావతి ఇంటి నుంచి కల్లోల యశ్విక, కల్లోల కవిత, కల్లోల సత్యమ్మ ఇంటి నుంచి కల్లోల రాజశేఖర్, కండే లావణ్య ఇంటి నుంచి కండే రిత్విక, కొండ ఇమ ఇంటి నుంచి కొండ అభిజ్ఞ, కుమ్మరి లక్ష్మి ఇంటి నుంచి కుమ్మరి స్వర్ణ, మహమ్మద్ రజియా బేగం ఇంటి నుంచి ఎండి జలాల్, మావూరి అక్షిత ఇంటి నుంచి మావూరి శ్రీనివాస్, మహమ్మద్ జమీలా ఇంటి నుంచి మహమ్మద్ ఇబ్రాహిం, మావూరి మొద్దొల్ల లక్ష్మీబాయి ఇంటి నుంచి మొద్దొల్ల దుర్గా ప్రసాద్, నాలేశ్వర్ లావణ్య, నాలేశ్వర్ సాకేత్, అదేవిధంగా నాలేశ్వర్ నరేష్, నాలేశ్వర్ సువర్ణ ఇంటి నుంచి నాలేశ్వర్ మధుకర్, నీలి లత ఇంటి నుంచి నీలి గౌతమ్, పోతుల లౌకేశ్వరి ఇంటి నుంచి పోతుల మోక్షిత, రాగల జమున రేషన్ కార్డు నుంచి కొత్తగా యాడింగ్ వరకు రాగల హర్షవర్ధన్, రాగల రాఘవ, రాగల సాయి తేజ్, అదేవిధంగా రాసరి అర్చన రేషన్ కార్డులో యాడ్ చేయడానికి రాసరి సిద్ధార్థ్, అదేవిధంగా రాసరి విఘ్నేష్, రాసరి నవీన్, ఈయన చనిపోయింది, ఈయన పిల్లలు రాసరి సహస్ర, రాసరి విష్ణుప్రియ, రాసరి నాగలక్ష్మి గారు యాడింగ్ కోసం అప్లై చేశారు. అదేవిధంగా షేక్ అబ్బాస్ బేగం ఇంటి నుంచి షేక్ మెహరాజ్, షేక్ అబ్బాస్ బేగం ఇంటి నుంచి షేక్ అనం సరియా, అదేవిధంగా సర్ఫరాజ్, షేక్ సమీనా బేగం ఇంటి నుంచి షేక్ రుహినాజ్, అదేవిధంగా అర్మాన్, సిమ్రాన్ ఇంటి నుంచి ఎస్కే నసిరుద్దీన్, ఎస్కే అజాన్, తుంగినొల్ల మాధవి ఇంటి నుంచి తుంగిని ఇస్కిక, తుంగిని సుభాంష్, తోకల అనిత ఇంటి నుంచి తోకల నందిత, తోకల లక్షిత్, తోకల లక్ష్మి ఇంటి నుంచి తోకల జాహ్నవి, తోకల శ్రావణ్, తోకల సంగీత ఇంటి నుంచి తోకల గుణత్రేయ, తోకల సరిత ఇంటి నుంచి తోకల సుశాంత్, తోట నిఖిల ఇంటి నుంచి తోకల నిత్య సంతోషిని, వంజరి రుక్మాబాయి ఇంటి నుంచి వంజరి రూప, వెల్మల ధనుశ్రీ ఇంటి నుంచి వేల్మల శివదీప్, వెల్మల సుశీల ఇంటి నుంచి వెల్మల యశ్వంత్, వెల్మల క్రిస్టినా, అదేవిధంగా ఊడెం విమల ఇంటి నుంచి ఊడెం సమత, ఎర్రొల్ల లావణ్య ఇంటి నుంచి ఎర్రొల్ల హర్షవర్ధన్, ఎర్రొల్ల హర్షిత. అల్లకొండ లత ఇంటి నుంచి అల్లకొండ హర్షవర్ధన్ గౌడ్, బబ్బూరి మధుమతి ఇంటి నుంచి బబ్బూరి సాత్విక, అదేవిధంగా బబ్బూరి వర్షిక, బందెల ఉమ ఇంటి నుంచి బందెల కౌత్రియ, దూదేగిల ఫైముద ఇంటి నుంచి ఎండి అలియా, ఈర్నాల గంగుబాయి ఇంటి నుంచి ఈర్నాల రఘువరన్, ఎన్ వర్ణజ ఇంటి నుంచి ఎన్ ప్రణయ్ కుమార్, ఎన్ వనజ ఇంటి నుంచి బక్కరాజుల దివ్య, నేలకంటి విజయ్ ఇంటి నుంచి నేలకంటి ప్రశాంత్ కుమార్, రాసర్ల లక్ష్మి ఇంటి నుంచి రాసర్ల కార్తిక్, షేక్ ఫిరోజా సుల్తానా ఇంటి నుంచి ఇర్ఫా మహవీస్,
తోట అనసూయ ఇంటి నుంచి తోట రిత్విక గారు, వీళ్ళందరూ కూడా గత 9 సంవత్సరాల్లో మీ సేవ ద్వారా అప్లై చేయడం జరిగింది. వీరికి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో యాడ్ చేయడానికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. వీరందరినీ కూడా ఉంచుతున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నా సాయంత్రం వరకు లేదా రేపు కూడా గ్రామ పంచాయతీ దగ్గర మేము అప్లికేషన్ తీసుకుంటాం. అర్హత ఉంది, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని కోరుతున్నాం. దీని తర్వాత